తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. అమరావతి బిల్లుకు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్. ప్రజా రాజధానికి గౌరవం అన్న చంద్రబాబు నాయుడు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతో ముందుకు, ప్రజలే భాగస్వామ్యులన్న రేవంత్ రెడ్డి. మేడారం ఘటనలో విషాదం. బాలుడి కాలు తొలగించిన వైద్యులు, ప్రభుత్వంపై ఆరోపణలు. హైదరాబాద్ పబ్ డ్రగ్స్ కలకలం. 8 మందికి పాజిటివ్. నటి హేమ క్లారిటీ. ఆప్లో కలకలం. రాఘవ్ చెడ్డా తొలగింపుపై బహిరంగ ప్రశ్నలు. సైబర్ నేరాలు, ఆహార కల్తీపై కఠిన హెచ్చరికలు. అప్రమత్తంగా ఉండాలన్న సజ్జనార్. టెక్స్టైల్ హబ్గా తెలంగాణ. పెట్టుబడిదారులకు రేవంత్ రెడ్డి ఆహ్వానం. పరిగిలో రైతుల ఆందోళన తీవ్రం. భూ బాధితుల రిలే దీక్షకు బీఆర్ఎస్ మద్దతు. కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల ఆగ్రహం. సౌకర్యలేమిపై ఆందోళన. బీజేపీపై మమతా బెనర్జీ విమర్శలు. బెంగాల్ ప్రజలను అన్యాయంగా దూరం చేశారు. బీజేపీపై మమతా బెనర్జీ విమర్శలు. సముద్ర శక్తే దేశ బలం. నౌకాదళంపై రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు. అస్సాంలో అమిత్ షా హాట్ కామెంట్స్. కాంగ్రెస్ పై విమర్శలు. చొరబాటుదారులపై కఠిన హెచ్చరిక. ఉద్యోగాలలో పారదర్శక నియామకాలు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు. జనవిశ్వాస్ బిల్ 2026 చట్టాల్లో భారీ సంస్కరణలు ప్రకటించిన పీయూష్ గోయల్. అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడం ప్రజా విజయమని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వైకాపా మినహా అన్ని పార్టీల మద్దతుతో బిల్లు ఆమోదమైందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమరావతిని అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని, వాటిని ఎదుర్కొన్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఏర్పాటు చేయడం అభివృద్ధి వికేంద్రీకరణలో భాగమన్నారు. రాజధాని లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి తాను చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు చంద్రబాబు. తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయడం తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ 2047తో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబర్ 1గా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ఆయన దీక్షగా అభివర్ణించారు. ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తూ ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు. తమ ప్రభుత్వం పాలకులది కాదు, సేవకులదంటూ స్పష్టం చేశారు. పారదర్శకత, వేగవంతమైన నిర్ణయాలు, పరిశుభ్రతపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు సీఎం. సంక్షేమం, అభివృద్ధిలో స్పష్టమైన మార్పు తీసుకురావడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. గతంలో మేడారంలో జరిగిన ప్రమాదం ఇప్పుడు విషాదంగా మారింది. గద్దెల వద్ద ఆడుకుంటూ గాయపడిన బాలుడు యువీన్కు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితి విషమించింది. వైద్యులు చివరకు కాపాడలేక అతని కాలును తొలగించారు. కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. మేడారం సుందరీకరణ పనుల్లో నాణ్యత లోపమే ఈ ఘటనకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ బాలుడి కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. మేడారం పనుల్లో భారీ అవినీతి జరిగిందని, 200 కోట్ల రూపాయల స్కామ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కలపై విమర్శలు మరింత పెరిగాయి. హైదరాబాద్లోని కొండాపూర్ పబ్లో డ్రగ్స్ కేసు మరోసారి సంచలనం సృష్టించింది. మొత్తం 64 మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించగా 8 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో 6గురికి గంజాయి, 2కి డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. ఈ పార్టీకి టాలీవుడ్ నటి హేమ కూడా హాజరైంది. తనకు డ్రగ్ టెస్ట్ నెగిటివ్ వచ్చిందని హేమ వీడియో విడుదల చేసింది. నేను ఎప్పుడూ తప్పు చేయను అంటూ తన రిపోర్ట్ను సోషల్ మీడియాలో చూపించింది. గతంలో బెంగళూరు రేవ్ పార్టీ కేసులోనూ ఆమెపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ కేసులో విచారణ అనంతరం హేమకు క్లీన్ చిట్ లభించింది. ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గత విభేదాలు వెలుగులోకి వచ్చాయి. రాజ్యసభ ఉపనేత పదవి నుంచి రాఘవ్ చెడ్డాను పార్టీ తొలగించింది. తన తొలగింపుపై చెడ్డా తీవ్రంగా స్పందిస్తూ పార్టీని బహిరంగంగా ప్రశ్నించారు. ప్రజా సమస్యలు లేవనెత్తడం తప్పేనా అని ఆయన నిలదీశారు. తనకు పార్లమెంట్లో మాట్లాడే అవకాశం కూడా నిరాకరించారని ఆరోపించారు. గిగ్ వర్కర్లు, టోల్ ఫీజులు, ఎయిర్పోర్ట్ ధరలపై ప్రశ్నించడం తప్ప అంటూ ఆయన నిలదీశారు. తన గళాన్ని అణచివేయొచ్చు, కానీ ఓడించలేరని వీడియోలో స్పష్టం చేశారు. ఈ పరిణామాల మధ్య అశోక్ మిత్తల్ను కూడా కొత్త ఉపనేతగా నియమించడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ సిపి సజ్జనార్ సైబర్ నేరాలపై కీలక సూచనలు చేశారు.
బ్యాంకర్లు కస్టమర్ల లావాదేవీల్లో అనుమానాస్పద మార్పులు గమనిస్తే వెంటనే స్పందించాలని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, పెన్షనర్లు మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనుమానం వస్తే వెంటనే 1930 నెంబర్కు డయల్ చేయమని లేదా డయల్ 100కు సమాచారం అందించమని కోరారు. ఇదే సమయంలో ఆహార కల్తీని సమాజంపై దాడిగా అభివర్ణించారు. రేవంత్ రెడ్డి ఆహార భద్రతా చర్యలను ఆయన అభినందించారు. హెచ్ ఫాస్ట్ బృందం గత నెలలో 61 కేసులు నమోదు చేసి 15 టన్నుల కల్తీ సరుకును స్వాధీనం చేసుకుంది. ప్రజల ప్రాణాలతో ఆటలాడే వారిపై కఠిన చర్యలు ఇలాగే కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు. హైదరాబాద్లో జరిగిన ఆసియా టెక్స్టైల్స్ కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ఆయన లక్ష్యంగా తెలిపారు. టెక్స్టైల్స్ రంగాన్ని దక్షిణాసియా కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. పోచంపల్లి, గద్వాల్ వంటి సాంప్రదాయ చేనేతకు ప్రపంచ గుర్తింపు తెస్తామని తెలిపారు. వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పెట్టుబడిదారులకు భూమి, విద్యుత్, నీరు, వేగవంతమైన అనుమతులు అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రీన్ టెక్స్టైల్ హబ్లు, మహిళలకు శిక్షణతో ఉపాధి అవకాశాలు పెంచుతామని తెలిపారు. తెలంగాణను ప్రపంచ ఫ్యాషన్ మ్యాప్పై నిలబెట్టాలని పెట్టుబడిదారులకు సీఎం పిలుపునిచ్చారు. పరిగి మండలం కాడ్లాపూర్లో రైతుల రిలే నిరాహార దీక్ష 11వ రోజుకు చేరింది. ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రైతులను పరామర్శించారు. ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తమ భూమి తప్ప మరో ఆదాయం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు కోల్పోతే జీవనం దెబ్బతింటుందంటూ వారు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని సబితా హామీ ఇచ్చారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల ఆందోళన పెరిగింది. హనుమాన్ జయంతి సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సి రావడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లడ్డూ ప్రసాదం అందుబాటులో లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రసాదం అడిగితే సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివిధ జిల్లాల నుంచి దీక్షకులు పాదయాత్రగా చేరుకోవడంతో భారీ రద్దీ నెలకొంది. ఆలయ పరిసరాలు కాషాయ వర్ణంతో నిండిపోయాయి. భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 100 రోజుల ఉపాధి హామీని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. బెంగాల్ ప్రజలను అవమానించారని, హక్కులు దూరం చేశారని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు సమయంలో ప్రజలు పడిన ఇబ్బందులను ఆమె గుర్తు చేశారు. మహిళల డబ్బు తీసుకెళ్లిన పరిస్థితులు చూశారని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం లక్ష్మీ బండార్ పథకం తీసుకువచ్చినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడమే తమ లక్ష్యమని ఆమె చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం ఇస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఐఎన్ఎస్ తరగిరి ప్రారంభోత్సవంలో రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. సముద్రం ఇప్పుడు దేశ భద్రత, సార్వభౌమత్వానికి కీలక ఆధారమని పేర్కొన్నారు. సముద్ర మార్గాలు అభివృద్ధి, వాణిజ్యానికి ప్రధాన శక్తిగా మారాయని తెలిపారు. చరిత్రలో నౌకాదళాన్ని బలపరిచిన దేశాలే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ఉద్రిక్త సమయాల్లో భారత్ నౌకాదళం నౌకలు, ఆయిల్ ట్యాంకర్లను రక్షించిందని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రయోజనాలను కాపాడే శక్తిగా నౌకాదళం నిలిచిందని ప్రశంసించారు. గోల్పారాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ పాలనలో అస్సాం అశాంతికి గురైందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. యువతను, మృతులను రాజకీయ లాభాల కోసం ఉపయోగిస్తున్నారంటూ ఆరోపించారు. ఇప్పటికే చొరబాటుదారులను గుర్తించామని, మరికొంత సమయం కావాలని తెలిపారు. మరోసారి బీజేపీకి అవకాశం ఇస్తే ఒక్కొక్కరిని బయటకు పంపిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చొరబాట్లు మరింత పెరుగుతాయని హెచ్చరించారు. గిరిజన ప్రాంతాలకు ప్రమాదం ఉందని ప్రజలను అప్రమత్తం చేశారు. మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరచాలని ఓటర్లను కోరారు. చండీగఢ్లో సీఎం భగవంత్ మాన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. 4 ఏళ్లలో 52,204 ఉద్యోగాలు కల్పించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. విద్య, పోలీస్, విద్యుత్, ఆరోగ్య శాఖల్లో భారీగా నియామకాలు జరిగాయని తెలిపారు. అన్ని ఉద్యోగాలు పూర్తిగా మెరిట్ ఆధారంగా ఇచ్చినవేనని స్పష్టం చేశారు. నో క్యాష్, నో ఫేవరెటిజం విధానంతో నియామకాలు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఐటీ, ఈజీ రిజిస్ట్రేషన్, ఫేస్లెస్ ఆర్టీఓ సేవలను కూడా హైలైట్ చేశారు. జన విశ్వాస్ 2026 బిల్లుపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. తొలి దశలో 183 చట్ట నిబంధనలను డీక్రిమినలైజ్ చేసినట్టు తెలిపారు. ఇప్పుడు 1000కి పైగా నిబంధనల్లో మార్పులు చేపట్టినట్టు వెల్లడించారు. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద చట్ట సంస్కరణల్లో ఒకటిగా ఆయన పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో 1500కు పైగా పాత చట్టాలను తొలగించామని తెలిపారు.
ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ను విస్తృతంగా అమలు చేశామని వివరించారు. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.